శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందు నరచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఒక సినిమాకి కథ ఫస్ట్ స్టార్టింగ్ మనకి కథ రాసుకున్న తర్వాత దానికి ప్రొడ్యూసర్ అనే అతను ఉంటేనే మిగతా టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా అసలు ప్రొడ్యూసర్ సినిమా తీస్తేనే వీళ్ళందరూ కదా. అంటే ఆ ఏ కథ అయితే రాసాము ఆ కథని ఒక విజువల్ గా ఎలా తీస్తున్నారు అనేది పర్యవేక్షణ కూడా కావాలి నిర్మాత. కానీ ఎక్కువ శాతం మీరు చూడండి, మనకి టాలీవుడ్ లో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, చాలా మంచి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సెట్ లోకి పంపించేసి వెళ్ళిపోతా ఉంటారు. అంటే డబ్బు పెట్టామా అనేది కాదు, డబ్బు పెట్టిన తర్వాత ఆ డబ్బుకు సంబంధించి దేనికి పెడుతున్నాం, అది ఎందుకోసం పెడుతున్నాం, అది జాగ్రత్తగా జరుగుతుందా లేదా, ఎగ్జాక్ట్ అది మానిటర్ చేసే ప్రొడ్యూసర్స్ కొంచెం కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం లేరు. అప్పట్లో తీసుకున్నట్టయితే మనకి ఈయన ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఆయన ఒక రకంగా ముక్కుసూటి మనిషి, కోపం ఎక్కువ, స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత ఆయన బుక్ కూడా రిలీజ్ చేశారండి. ఆయన ఒక బుక్ కూడా ప్రొడ్యూసర్స్ మీద ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు ఆయన. సో అలాంటి ప్రొడ్యూసర్, గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మురారి గారు. కరెక్ట్, మురారి గారు. నవ్విపోదురు కాక నాకే సిగ్గు అని రాశారు. అందుకే గట్స్ తన అనుభవాలు కరెక్ట్. అవును. అంటే ఒకటండి, తన సినిమా బాగా రావాలనుకోవటంలో తప్పేం లేదు. అలాగే ఆయన టేస్ట్ ప్రకారం సినిమాలు తీసుకున్నాడు ఆయన. తనకు కావాల్సిన, నేను ఇంత డబ్బు పెట్టి సినిమా తీసేటప్పుడు నాకు కావాల్సిన విధంగా కాక ఇతర వాళ్ళ టేస్టుల కోసం వైషుడాయి నేను డబ్బు పెట్టాలా, మీ టేస్టులకు మీ ఇష్టాలకి అని ఆలోచించే మనిషి. వృధా ఖర్చులు కానీ తర్వాత ఒక కథ అనుకున్న తర్వాత దాన్ని సరిగ్గా వస్తుందా లేదా కూడా చూసుకునేవాడు ఆయన. ఇచ్చేదంటే కథ మీద, స్క్రీన్ ప్లే మీద పట్టున్న మనిషి. ఎందుకంటే ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు దాదాపు 6 సినిమాలకి. వి మధుసూదన్ రావు గారి దగ్గర పనిచేశాడు. డీటెయిల్ చెప్తారు. నిర్మోహమాటి, నిర్మాతకు గౌరవం ఇవ్వకపోతే చీల్చి చెండాడే మనిషి నిర్మాత. ఎవరైనా నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను అనే మనిషి. ఒక రైటర్ పాట రాయకపోతే నువ్వెందుకు రాయవు, వచ్చి కూర్చో అని చెప్పి రూమ్లో కూర్చోబెట్టి బలవంతంగా రాయించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత పాటలు అంటే ఈయనకి బాగా టేస్టు. తర్వాత సెంటిమెంటు. ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్, బిగినింగ్ నుంచి ఆయనే కేవి మహాదేవన్. సెంటిమెంట్ ఎక్కువ. ఆయన తప్పితే ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి లేడు. ఆయన ఎవరైనా తీసేమని చెప్తే నేను తీసేస్తానంటాడు. డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే. అలాంటి మనిషి. వాళ్ళిద్దరి మధ్య గొడవ అయినట్టుంది. ఎవరి మధ్య? మహాదేవన్ గారికి. లేదు లేదు, లాస్ట్ వరకు బాగానే ఉన్నారు. అండి ఆయన ఒక్కడే కరెక్ట్ గా, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆత్రేయ వెళ్ళిపోయాడు. ఆత్రేయ గారితో గొడవ అయింది. ఆత్రేయ గారు రాయిపోతే ఆ ఇంటి ముందు కాపలా కాసి, ఆ రాత్రంతా కాపలా కాసి బయటకు వచ్చిన తర్వాత కార్లు వేసుకొచ్చేసాడు. పాట్ పట్ట కొడతానన్నాడు ఆయన. ఆత్రేయ గారు ఇంకెవరో కూడా కొట్టారంట నాకు తెలిసింది, పాట రాయిపోతే. అదే రాసి ప్రేక్షకుల్ని, రాయక నిర్మాతల్ని ఏడిపించేవాడని టైటిల్ ఉంది ఆత్రేయకి. దాన్ని రివర్స్ చేశాడు ఈయన. ఆయన కన్నీళ్ళు తెప్పించాడు ఈయన మురారి గారు. అలాంటి నిర్మాత ఆయన. ఈయన విజయవాడ వాసి. 1944లో మొగలరాజపురంలో జన్మించాడు ఈయన. కాటగడ్డ వారి కృష్ణా. ఈయనకి రచనలు అంటే చాలా ఇష్టం. ఈయన కూడా రాశాడండి అంతకుముందు. స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా రాశాడు, బయట కూడా రాశాడు ఆయన కొన్ని. చెప్తానండి. ఈయన 1944లో కాటగడ్డ భవానీ శంకర్, అనసూయమ్మ దంపతులు ఉన్నారు. వాళ్ళకి జన్మించిన వ్యక్తి ఈయన. ఈయనకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, ఆయన నరసింహనాయుడు అని. ఆయన కూడా సినిమాల్లో నిర్వహణ బాధ్యతలు వహించాడు ఆయన. ఈయన నిప్పు అయితే ఆయన నీళ్లు చల్లబరిచేవాడు ఆయన. ఇద్దరు అన్నదమ్ములకు భలే ఉండేది. నాకు పరిచయం ఉంది బాగా, మా గురుగారితో సినిమాలు. ఈయన తర్వాత బిషప్ హజరయ్ అనే స్కూల్లో బెజవాడలో చదివాడు ఫస్ట్ ప్రాథమిక విద్యాభ్యాసం. తర్వాత బాపట్లలో ఒక స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చదివాడు. సాలిటర్ స్కూల్ ఏదో ఉంది, అది ఆర్మీకి సంబంధించింది ఏదో. దాంట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆయన, తెలుగు ఫస్ట్ క్లాస్లో, తెలుగు ఫస్ట్ ఎస్ఎస్ఎల్సి.
తర్వాత లయోలా కాలేజీలో బెజవాడ పియూసీ చదివాడు. పియూసీ చదివితే డాక్టర్ చదివించాలి వాళ్ళ తల్లిదండ్రుల కోరిక. అప్పుడు వరంగల్లో చేరాడు, ఫస్ట్ వరంగల్ మెడికల్ కాలేజీలో. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, అదే మెడిసిన్కి. అదే కాలేజీలో ఉందా మరి ఏమిటో మరి. హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో చదువుతుంటే ఈయనకి ఎంతసేపు వీటి మీద దృష్టి లేదు. రచనలు, త్రిపురనేని గోపిచంద్, చక్రపాణి రచనలు అంటే బాగా ఇష్టం, బాగా పిచ్చి. తర్వాత శ్రీశ్రీ అన్న, ఆరుద్ర అన్న, ఈ వేటూరు గారన్న, ఆత్రేయ గారన్న, వీళ్ళందరితో పాటలు రాయించుకోవాలని ఈయనకు ఒక కోరిక. అంటే ఆత్రేయ గారు ఎక్కువ కాలం చేశారు ఆయన. వీళ్ళందరితో తర్వాత శ్రీనివాస సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా చేత రాయించాడు ఆయన. తర్వాత ఇది అయిన తర్వాత ఆయన చేస్తుండగా ఏం చేశాడంటే, పిల్లల మనస్తత్వాలు అక్కడ చదువుతూ, పిల్లల మనస్తత్వాలు, పెద్దల బాధ్యతలు అంటూ ఒక వ్యాసం రాసి పత్రిక పంపించాడు. దానికి అవార్డు వచ్చింది, ఇది బహుమతి ఇచ్చారు. ఎవరిచ్చారు? ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, కథా రచయిత కొడవటి కుటుంబరావు గారి చేతుల మీదుగా ఈయనకి ఇచ్చారు. తర్వాత వినీల్ అనే పేరుతో, కలం పేరుతో సినిమాల సమీక్షలు రాసేవాడు ఆయన. ఏది బాగుంది, ఏది బాగోలేదు, ఇవన్నీ సమీక్షలు రాసేవాడు, వ్యాసాలు రాసేవాడు, కథలు రాసేవాడు ఆయన. అంటే బేసిక్గా ఆయన ఒక రచయితగా ఉండాలని కోరుకునేవాడు ఆయన. ఏమండి, అందుకే కథా స్క్రీన్ ప్లేలో బాగా పాలు పంచుకునేవాడు ఆయన. అందుకే తన్నే ఇన్వాల్వ్ చేయని డైరెక్టర్స్ని పెట్టుకునేవాడు కాదు, తను కూడా ఉండాలి ఆ డిస్కషన్స్లో, కథా డిస్కషన్స్లో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ. తర్వాత ఆయన స్క్రీన్ ప్లే పేర్లు కూడా పడ్డాయి కొన్నిసేపు, మా గురువుగారు దాంట్లో కూడా వేశారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని. ఇలా ఉంటుండగా ఆయనకి ఏమైందంటే, ఆయనకి ఇక ఈ ఎంబీబీఎస్ పూర్తి చేయటం ఇష్టం లేదు. ఆఖరి సంవత్సరంలో ఉండగా ఆయన వెళ్ళిపోవాలనిపించింది మెడ్రాస్కి. మెడ్రాస్కి వెళ్ళిపించిందంటే దానికి కారణం ఏంటంటే, నవేగా ఫిల్మ్స్ తెలిసి ఉంటుంది. నవేగా ఫిల్మ్స్లో కాటకట శ్రీనివాసరావు, సారథి స్టూడియో అధినేత కూడా అప్పుడు. ఆయనతోనే దేవదాస్ విషయంలో కాటకట శ్రీనివాసరావు గారు అంటే చెప్పుకోవాల్సి వస్తే, దేవదాస్ రిలీజ్ చేశారు, నాగేశ్వరరావు మీద కోపడ్డ వ్యక్తి ఆయనే. సారథి స్టూడియో ఇవ్వను అని చెప్పిన వ్యక్తి ఆయనే. అంటే ఆయన పార్ట్నరు సారథి స్టూడియోకి, ఓనర్. అప్పుడు ఫస్ట్ రామకృష్ణ ప్రసాద్, యార్లగడ్డ చలపల్లి రాజా గారు అయినా, ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంది వీళ్ళే, నవేగా ఫిల్మ్స్ వాళ్ళే సినిమాలు తీశారు. ఆ కాటకట శ్రీనివాసరావు గారు మేజర్ నవేగా డిస్ట్రిబ్యూటర్స్, మొత్తం ప్రసాద్ పిక్చర్స్ కానీ అందరికీ చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన. ఆయన ప్రోత్సాహం ఉంది. ఆయన బాబాయ్ అవుతాడు, బాబాయ్ పింతండి అవుతాడు, కరెక్టే, బాబాయ్ అవుతాడు. ఆయన కూడా ప్రోత్సహించాడు, సరే వెళ్ళరా ఆయన అని. చదువు అయిపోతుంది కానీ మరి మొండివాడిని ఏం చేయలేరు కదా వీళ్ళు, నేను వెళ్తానంటే సరే అని రికమెండ్ చేసి పంపించాడు ఆయన. వివి మధుసూదన్ గారికి ఇది ఇచ్చేసి, వాళ్ళు వివి మధుసూదన్ గారు అప్పట్లో ఏం చేస్తున్నారంటే, జెమినీ వాళ్ళకి, జెమినీ ఎస్ఎస్ వాసన్ గారికి మనుషులు మారాలనే సినిమా తీస్తున్నారు. మలయాళంలో తులాభారం అనే సినిమాది. మనుషులు మారాలి, శారదా, శోభన్ బాబు వీళ్ళతోటి. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎస్ఎస్ వాసన్ దగ్గర ఈ నిర్మాణం మెలకువలు అక్కడే అలవాటైంది దీనికి. ఎస్ఎస్ వాసన్ గారు సినిమా ఎలా తీస్తున్నారు, ఎవరితో ఎలా డీల్ చేస్తారు, ఎవరిని ఎలా మాట్లాడుకోవాలి, ఎంతగా మాట్లాడుకోవాలి, ఈ ఎంత సిన్సియర్గా ఉంటారు ఆయన, రికార్డింగ్స్ దగ్గర ఉంటారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాడు ఆయన. మరి జెమినీ అంటే ఒక పెద్ద మహాసముద్రం కదా, అయ్యేటప్పటికి ఎస్ఎస్ వాసన్ గారే ఒక పెద్ద సముద్రం. ఆయన అగ్రిమెంట్లు చూసేది. మనుషులు మారాల తర్వాత మధుసూదన్ గారు వదిలిపెట్టలే ఇతన్ని సిన్సియరిటీ వదిలిపెట్టలే. చూసిన తర్వాత ఆయన పవిత్ర బంధం అని వీనస్ పిక్చర్స్ చేశాడు ఆయన నాగేశ్వరరావు గారితో. పవిత్ర బంధం, మంచివాడని 2 సినిమాలు చేశాడు. వాటికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఆయన. ఆ తర్వాత డి రామానాయుడు గారి సినిమా దగ్గుబాటి భాస్కరరావు గారి కాంబినేషన్లో, వాళ్ళు తోడల్లుండి అనుకుంటారు, దగ్గుబాటి భాస్కరరావు గారు, వాళ్ళిద్దరు దగ్గుబాటే. ప్రేమలో పెళ్ళిళ్ళని ఏఎన్ఆర్ గారితో తీస్తున్నారు. చేస్తుండగా ఈయన కూడా దానికి వెళ్ళాడు. ఆయన తీస్తే ఒకసారి అది వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా అనుకుంటాను, నాగేశ్వరరావు గారితో ఒక సీన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు ఈయన నాగేశ్వరరావు తోటి. కాదండి అది ఇదేనండి, ఇది కరెక్టేనండి, ఈ సీన్ కరెక్టేనండి ఏదో చెప్తున్నాడు. అది ఎలా కరెక్ట్ అవుద్ది, నాగేశ్వరరావు తెలిసిందే కదా, క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దాంతో బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు ఈయన, ఒక అసోసియేట్ అయ్యుండి.
దాన్ని చక్రపాణి గారు చూశారు. మరి ఎక్కడ చూశారో చక్రపాణి గారు చూశారు షూటింగ్లో. ఈ కుర్రాడు ఏదో ఏదో ఉంది, స్పార్క్ ఉంది, భలే ఆర్గ్యూ చేస్తున్నాడు నాగేశ్వరరావు గారిని భయం కూడా లేకుండా అని చెప్పేసి అతను పిలిచి ఒకసారి విజయ స్టూడియోకి వస్తావు రేపు అని అడిగాడు మురారి గారిని. మురారి గారితో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతకంటే ఏముంది, చక్రపాణి గారి రచనలో ఆయన ఒక్కసారిగా ఆనందం తబ్బిపోయిపోయాడు. ఎందుకంటే యువ దీంట్లో శరత్ నవలలన్నీ ఆయన ట్రాన్స్లేట్ చేసి యువపత్రికలో వేశారు ఆయన. అవన్నీ చదివాడు ఆయన. నేను ఇందాక చెప్పాను, నేను త్రిపురనేని గోపిచంద్ చక్రపాణి రచనలు అంటే ఈయనకి ఇష్టం అని. యువపత్రికలో ఆయన దేవదాసు ఆయన రాసిన చక్రపాణి రాసిన దేవదాసు తెలుగు వర్షన్ తీసుకునే డిఎల్ నారాయణ గారు దేవదాసు అనే సినిమా తీశారు. ఆయన రచనలన్నీ ఇది చదివాడు. ఈ పుస్తక పురుగు, పుస్తక నవలలు అంటే చాలా ఇష్టం. ఈయన అన్ని బాగా చదువుతాడు, కలెక్షన్ ఆయన. ఇలా ఉంటుండగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చక్రపాణి గారు కలిశాడు, నమస్కారం పెట్టిన తర్వాత నువ్వు నా దగ్గర పని చేస్తావు అన్నాడు. షాక్. పని చేయటమా, అసలు నా ఆరాధ్య దేవుడు నువ్వే అని మనసులో అనుకున్నాడు. ఎందుకు చేయను సార్ అన్నాడు. అయితే నా దగ్గర ఉండిపో అన్నాడు ఆయన. ఉండిపోయంటే అంటే అన్నిటికీ సెక్రటరీగా కానీ డైరెక్టర్ కానీ. అప్పుడే అంతకుముందే గంగామంగ అనే సినిమా తీస్తున్నారు. తాపి చాండికేర్ అప్పుడు మరణించారు. అదే ఆ సినిమా తీస్తూ వేరే డైరెక్టర్ వచ్చాడు. తాపి చాండికేర్ డైరెక్టర్ దానికి. అంటే ఆయన పేరు మీద తీశారు, వేరే వాళ్ళతో ఫినిష్ చేయించారు ఆయన. ఆ గంగామంగకి ఈయన అసిస్టెంట్గా డైరెక్టర్గా పంపించాడు. పంపించిన తర్వాత అక్కడే వరుసగా ఈయనకి సెక్రటరీగా ఉంటూ డిస్కషన్లు. అంటే చక్రపాణి గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారుగా రచనల్లో. ఏ సినిమా తీసినా కూడా చక్రపాణి గారి ఆమోదం లేనిదే కథలు ఓకే అయ్యే కాదు. బీగి నాగిరెడ్డి గారు బాగా నమ్మింది చక్రపాణి గారిని, తెలుసు ఆయన రచయిత కాబట్టి. అంచేత దాంట్లో అక్కడ ఈ డిస్కషన్స్లో కూర్చోబెట్టేవాడు ఈయన. అంటే చక్రపాణి గారు పర్సనల్గా తీసుకున్నారు మురారి గారిని. తీసుకుంటే గ్రేటే కదా. అంటే మురారి గారి బ్రెయిన్ని ఆయన యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. అంటే ఇలాగా ఆర్గ్యూ చేసేవాడు కావాలి కథకి అని చక్రపాణి గారి అభిప్రాయం. అది నిజమైంది. మురారి గారిలో ఆ లక్షణం ఉంది. ఇది ఎందుకు, ఈ శని ఎందుకు తీస్తున్నారు మీరు, ఆ శని ఇలా ఎందుకు తీయకూడదు అనేది ఆర్గ్యూ చేస్తాడు. అలాగే మురారి నీ అభిప్రాయం ఏంటని ఆయన కూడా అడిగేవాడు. అలాగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక 3 సంవత్సరాలేమో మధుసూదన్ రావుతో సినిమాలు చేశాడు. ఒక 3 సంవత్సరాలు చక్రపాణి దగ్గర ఉండిపోయాడు ఈయన. 6 సంవత్సరాలు అయిపోయింది. అంటే 69లో వస్తే 75 వచ్చేసింది. ఇప్పుడు ఈయనకి ఈ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు కదా శ్రీనివాసరావు గారు, సినిమా తీయాలని కోరిక పుట్టింది. సినిమా తీయాలని కోరిక పుట్టి కథ తయారు చేసుకుని కె విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయ్యాడు ఆయన. అంటే సలహా అడుగుతారు ఎవరితో తీయమంటే శ్రీనివాసరావు గారు సలహా ఇచ్చుంటారు, విశ్వనాథ్ తీయి బాగానే ఉంటుంది కదా అని. చంద్రమోహన్ తాళ్ళూరు రామేశ్వర్ తోటి సీతామహాలక్ష్మి అనే సినిమా తీశాడు. సీతాలు సింగారం ఆ పాట అది బాగా ఇదైపోయింది. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారితో గోరింటాక్ అనే సినిమా సుజాతని ఇంట్రడ్యూస్ చేస్తూ సోమన్ బాబుతో సినిమా తీశారు. అది హిట్. ఆ తర్వాత ఆయనతోటే మళ్ళీ అభిమన్యుడు అనే సినిమా సోమన్ బాబుతో తీశారు. సోమన్ బాబు మురారి గారు చాలా ఫ్రెండ్స్. ఏరా అనుకుని. ఎందుకు ఏరా అనుకుంటారంటే మనుషులు మారాల నుంచి ఈయన పోయారు. మనుషులు మారాల వరకు సోమన్ బాబు పెద్ద ఆర్టిస్ట్ కాదు. మనుషులు మారు తర్వాతే ఆయన గుర్తింపు వచ్చింది. వీరాభిమాని తర్వాత కూడా గుర్తింపు రాలా ఆయనకి. సినిమాలు రాలేదు, స్ట్రగుల్ అయ్యాడు ఆయన. మనం చెప్పుకున్నాం కూడా. అప్పుడే ఆ టైంలోనే వీరాభిమాని కంటే ముందు జయలలిత కాంబినేషన్ వస్తే సంజయ్ తిరగొట్టింది. సినిమా చేయను సోమన్ బాబుతో, కొత్త వాళ్ళతోటి. అలాగా మనుషులు మారారులో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. మరి డిస్కస్ చేస్తారు కదా. అయిన తర్వాత ఏరా అనుకుంటారు సోమన్ బాబుతోటి. రే కుట్టేస్తాను రో అనేవాడు డేట్ టైంకి రాకపోతే ఈ సినిమాల్లో. అలా సినిమాలు తీశాడు. ఆ తర్వాత కృష్ణరాజు తోటి రాఘవేంద్రరావు గారు త్రిశూలం అనే సినిమా తీశాడు. రాఘవేంద్రరావు గారు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, అమ్మో మురారి గారితో నేను సినిమా తీయలేను బాబు అని చెప్పి మా గురువు గారితో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చేశాడు. ఆయన చెప్పాడు అందరిని, మురారి గారి గురించి బాగా పబ్లిష్ చేసిన వాళ్ళు ఆయన ఒకళ్ళు. మురారితో సినిమా చేయలేమని చెప్పిన వాళ్ళు. ఏమండి ఇది అయిన తర్వాత అక్కడి నుంచి
మన త్రిశూలం అయింది. త్రిశూలం అయిపోయిన తర్వాత దాదాపుగా సింగీత శ్రీనివాసరావుతో ఒక పార్ట్నర్తో కలిపి విజయబాబు రెడ్డి గారు కలిపి జయగంటలు అనే సినిమా కూడా తీశారు. కానీ సింగీత శ్రీనివాసరావు ఈయన నచ్చల. ఇక రాఘవేంద్ర గారితో త్రిశూలం తీసిన తర్వాత బాలకృష్ణ తోటి సీతారామ కళ్యాణం, నారీ నారీ నడుమ మురారి అనే సినిమా తీశారు ఆయన. ఏమండి ఆ తర్వాత వెంకటేశ్వర తోటి కోటి రామకృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ కళ్యాణం అనే సినిమా తీశారు. ఇలా టోటల్గా ఆయన తీసే సినిమాలు 9 జయగంటలతో సహా. ఈయనగా తీసింది 8. విజయబాబు రెడ్డి గారు కాంబినేషన్లో తీసింది ఒక సినిమా. అది అసలు సంగీతరం గారిని అసలు చీల్చి చెండాసాడు ఆయన, నచ్చలే ఆయన. ఏమండి ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. ఈ 9 సినిమాలు తీసిన తర్వాత 91 వచ్చింది. 91కి వచ్చేటప్పటికి సినిమా తీరు మారిపోయింది. హైదరాబాద్ రావటం, తర్వాత కథలు చెప్పడం అందరికీ. ఆ తర్వాత నాగార్జున తోటి జానకిరాముడు అనే సినిమా కూడా తీశాడు. నాగార్జున గారితో కూడా తీశాడు రాఘవేంద్రరావు గారు. జానకిరాముడు, రాఘవేంద్రరావు గారు, త్రిశూలం ఈ 2 తీశాడు. కోటి రామకృష్ణతో శ్రీనివాస్ కళ్యాణం. ఏమంటే మా గురువు గారితో 2, తర్వాత సింగీత శ్రీనివాసరావు గారితో 1. ఇలాగ సినిమాలు తీసుకుంటూ మొత్తం అందరు హీరోలతో తీశాడు. ఆ తర్వాత హీరోలకి కథ చెప్పమంటే అనేటప్పటికి ఈయనకి కోపం వచ్చేసింది. కథలు చెప్పి ఒప్పించండి మమ్మల్ని అనేటప్పటికి ఈయన అళ్ళేంటి మేము కదా కథలు రాసేది అంటూ ఈయనకు ఒక 91లో సినిమాలు తీయటం ఆపేశాడు ఆయన. ఎవరిని అప్రోచ్ కావట్లేదు. అంచేత తనకు మ్యాచ్ కాని సిచ్యువేషన్స్ ఇవన్నీ. ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే ఏం చేయాలంటే ఇప్పుడు అందరూ కలుపుకోతూ వాళ్ళు ఏదన్నా చెప్పినా వింటూ ఉండాలి. ఈయన విండు, ఆయన ప్రకారం వెళ్ళాలి. తర్వాత ఈయన పాటల విషయంలో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. అశ్లీలత ఉండకూడదు, తనకు నచ్చాలి. డైరెక్టర్ కూడా కాదు, తనకు నచ్చాలి. డైరెక్టర్ ఎవరైనా సరే తనకు నచ్చి తనకు ఏ విధంగా కావాలో అది చేసుకుంటాడు. తర్వాత కేవి మహాదేవన్ ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి ట్యూన్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరైనా సరే డైరెక్టర్ బాగుందని అనుకోండి, మహాదేవన్ గారు అనేవారంట మీకు కాదు నచ్చాల్సింది, వాడికి నచ్చాలి. మురారి గారు ఓకే అంటేనే నేను చేస్తాననేవాడంట ఆయన. అంటే అంత ఎవరైనా వస్తే కేవి మహాదేవన్ గారు మార్చండి మాకు చక్రవర్తి ఉన్నాడు అన్నాడు అనుకోండి, మిమ్మల్ని మార్చేస్తాను అనేవాడు. మార్చేసే సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక రైటర్ రాసింది నచ్చకపోతే 2-3 రైటర్స్తో కూడా రాయించి ఓకే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పాటల మీద అంత ఇది. అందుకే కంపెల్ల రవిచంద్ర అనే సంథింగ్ ఒక అతను ఎంఫిల్ చేశాడు ఈ పాటల మీద, నిర్మాత మురారి పాటల మీద. ఈ క్రెడిట్ ఆయనకే దక్కింది. మొన్న నిర్మాత ఇంకా జనరల్గా రచయితలు రాసిన దాని మీద పిహెచ్డి చేస్తారు, పరిశోధన వ్యాసం రాస్తారు. కానీ నిర్మాత పాటల మీద ఈయన రాయించుకున్న విధానం మీద పరిశోధన చేసి ఎంఫిల్కి సబ్మిట్ చేశాడు ఆయన. అలాగే ఇప్పట్లో నెక్స్ట్ చేసిందేమో జాలాది గారి పాట మీద వాళ్ళ అమ్మాయి ఎంఫిల్ చేస్తుంది. అంటే మనం చెప్పుకోవాలి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి. చరిత్ర సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పాటల మీద ఇది వచ్చింది. ఒకటి నిర్మాతగా రాయించుకున్న పాటల మీద, ఒకటి జాలాది గారు రాసిన పాటల మీద ఎంఫిల్ జరిగింది. ఏమండి ఇట్లా అయిన తర్వాత ఈ సినిమాలు ఆపేశాడు ఆయన. సినిమాలు ఆపేసిన తర్వాత ఇక ఇది ఈయన లక్షణాలు ఇవి కదా. ఈ తర్వాత ఒకరోజు టి కృష్ణ గారు మన ప్రతిఘటనలో పాట లేదు, ఈ దుశ్శాసన దుర్యోధన దుశ్శాసన ఈ పాట తీసుకొచ్చి ఆ రికార్డ్ చేయకముందు వచ్చి మురారి గారిని సజెషన్ అంటానికి వచ్చాడు. అంటే మురారి గారి జడ్జిమెంట్కి అంత వాల్యూ. టి కృష్ణ గారు వచ్చి రాసిన తర్వాత ఇది కరెక్ట్ బాగుంది, మనస్థానం కాదు జన్మస్థానం, మరి ఎలా తీస్తావు నువ్వు అని అడిగంట. నేను దానికి అనుకున్నానులేండి అని చెప్పాడంట. వెంటనే ఇంప్రెస్ అయిపోయి కవర్లో డబ్బు పెట్టి నువ్వు ఈ సినిమా చేసి పెట్టాలన్నాడంట టి కృష్ణ అంత నచ్చాడు. చేస్తే ఆయన డబ్బు తీసుకోవాలి. నేను చేస్తానులేండి సార్, డబ్బులు ఎందుకు కానీ సార్, నేను పాట చూపించడానికి కదా వచ్చింది, అంచేత వెంటనే మీరు రియాక్ట్ అయ్యి డబ్బులు ఇస్తే బాగోదు, నేను చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అది చూసిన తర్వాత టి కృష్ణ గారు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఈ సందర్భం చెప్పుకోవాలి. అమెరికా వెళ్ళిన తర్వాత దుక్కుపాటి మధుసూదన్ రావు తన మిత్రులతో కలిసి ఒక సినిమా చేసి పెట్టమని టి కృష్ణ గారిని అడిగాడు. అమెరికాలో ఉండగా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు లేదంటే నేను మురారి గారికి చేయాలి, ఆయనకు మాట ఇచ్చాను, నేను ఆయన నా వెల్విషరు,
ఆయన మురారికి గారికి చేస్తానండి. అది మధుసూదన్ రావు వచ్చి మురారికి చెప్పి ఏంటని ఈ సినిమా చేస్తానంటున్నాడు. ఇంప్రెస్ అయిపోయాడు బాగా. ఆ తర్వాత క్యాన్సర్తో చనిపోయిన తర్వాత చాలా బాధపడి ఓహో అందుక డబ్బులు తీసుకోలేదు ఆయన, అంచేత అప్పటికే తెలిసి ఉంటుంది క్యాన్సర్ అని ఏదో తనలో లోపం ఉందని, అందుకే నా దగ్గర డబ్బులు తీసుకోలేదని మురారి గారు బాధపడ్డారు. అలాగా ఇండస్ట్రీకి తను అనుకున్న విధంగా తనకి ఏం కావాలో రప్పించుకుని నిర్మాత అనేవాడికి కథ తెలిసి ఉండాలి, ఏం తీస్తున్నారో తెలిసి ఉండాలి, స్క్రీన్ ప్లే తెలిసి ఉండాలి, ఆ సీన్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అక్కడ ఏమైనా మార్పులు కథని చెడిపే విధంగా ఉన్నాయా అని కూడా తెలుసుకుని నిర్మాత ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది. అందుకే నా సినిమాలన్నీ కూడా ఒక ముత్యాల్లాగా నేను తీర్చిదిద్దుకుంటాను. నేను నా సినిమాలు చూడండి ఎప్పుడైనా మీరు 9 సినిమాల్లో ఎన్ని సినిమాల్లో ఒక ఇది ఉండదు నాకు. అందుకనే అలా ఉంటేనే సినిమా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నాం మనం, ప్రజల్ని చెడగొట్టడానికి కాదు కదా సినిమాలు తీసేది. అంచేత ఏదో మంచి చెప్పాలనే ఇది ఉండాలి అని మురారి గారి అభిప్రాయం. తను అనుకున్నట్లే బ్రతికాడు ఆయన, తను అనుకున్నట్లుగానే సినిమాలు తీశాడు, తను అనుకున్న డైరెక్టర్తోనే తనకి కావాల్సిన విధంగా తీసే డైరెక్టర్తోనే సినిమాలు తీశాడు, తనకు కావాల్సిన విధంగా రాసే రైటర్స్తోనే పాటలు రాయించుకున్నారు, తనకు కావాల్సిన విధంగా చేసే మ్యూజిక్తోనే కేవి మహాదేవన్ గారితోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. సో మీరు ఒక సందర్భంలో ఎన్టీఆర్ గారిది ఏంటండి ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, ఇది అక్కడికి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది మీరు ఆయన కలిసి? అదే ఎన్టీఆర్ గారి ఇద్దరం ఒకేసారి కథ చెప్పడానికి వెళ్ళాం ఆయన బాలకృష్ణ డేట్స్ కోసం. అంటే నాకు వచ్చేటప్పటికి ఆయనకి ఇచ్చేసాడు డేట్స్ ముందు, నాకు తర్వాత ఇస్తానన్నారు ఆయన. హైదరాబాద్ ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఇద్దరికి ఒకేసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వెళ్ళాం. ముందు మురారి గారు వెళ్ళాడు అని చెప్పి ముందు ఆయన వెళ్ళాడు, ఆ తర్వాత ఫాలో అయ్యి నేను వెళ్ళా. అయితే మురారి గారికి ముందు డేట్స్ ఇచ్చాడు, అదే సీతారాం కళ్యాణం. తర్వాత నేను వెళ్ళా. నేను విక్రమ్తో తీసిన సినిమా ఒకటి ఉంది చిరునవ్వులు వర్మిస్తామని, అది బాలకృష్ణతో తీద్దామని వెళ్ళా. బాలకృష్ణకి చెప్పాకే బాలకృష్ణ గారే పంపించారు రామారావు దగ్గరికి. ఆయన నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి రామారావు గారికి వెంటనే ఆయన ఫోన్ చేయించాడు నాకు హోటల్కి. రామారావు గారు సెక్రటరీతో ఫోన్ చేయించి 4 గంటలకు రమ్మన్నారని తెల్లజామున వెళ్ళా నేను. అంచేత ఇద్దరం ఒకేసారి అక్కడ కలుసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆయన సినిమా తీయగలిగాడు. ఆ తర్వాత ఏమో పొలిటికల్ చేంజెస్ వచ్చినాయి రామారావు గారికి. ఆగస్టు సంక్షోభం ఇది లేదు, మన నాదెళ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ ఆ తర్వాత జరిగింది. మేము వెళ్ళిన తర్వాత ఆయనకు ఆల్రెడీ ఇచ్చేసాడు, జరుగుతుంది. నేను వెళ్ళేటప్పటికేమో అది వచ్చింది. అంటే బాలకృష్ణతో మనకి చేయటానికి కుదరలేదు అనమాట. బాలకృష్ణ నచ్చింది కథ చెప్పా, ఇందులో మళ్ళీ సందేహం లేదు. బాలకృష్ణకి బాగా నచ్చింది కదా. అదే విక్రమ్తో తీశాను నేను, విక్రమ్ ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఏది తెలుగుకి ఇంట్రడ్యూస్ చేసే సినిమా ఇది విక్రమ్. ఆ తర్వాతే వచ్చింది ఈ సినిమాలన్నీ అపరిచితులు ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఏమండి ఆ క్రెడిట్ మీకు ఉంటుందండి? నా క్రెడిట్ ఉందండి. అతను హిందీలో కూడా రాశాడు, ఎవరు మన నందవరి చంద్రరావు ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను, హిందీలో పేపర్లో రాశాడు. నేనంటే గౌరవం ప్లస్ చాలా గౌరవం ఉంది. అంచేత అంటే గౌరవం అంటే మనం బిహేవియర్ని బట్టే ఉంటుంది సార్, మనం చేసేదేని బట్టి. ఏమండి ఇలా అయిపోయిన తర్వాత ఆయన ససేమిరా నేను మెడ్రాస్ కదిలి రాను, మెడ్రాస్లోనే ఉంటాను, అక్కడే ఉన్నారు. ఇచ్చేదంటే ఎన్ని ఆ దెబ్బతిన్నా కూడా తర్వాత దీంట్లో ఫైనాన్షియల్గా కూడా ఎన్ని సెట్ చేసుకుని మెడ్రాస్లోనే కాపురం ఉండి తన ఈ నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని కొన్ని సంవత్సరాలు రాసి దాన్ని రిలీజ్ చేసి విమర్శలు ఎదుర్కొని ఇచ్చేశాడు. తర్వాత ఒకసారి సత్యానంద్ గారితో ఒక డిస్కషన్ పెట్టాడు ఈయన మురారి గారు. సత్యానంద్ గారు నేను హీరోని తీసేస్తున్నానండి సినిమా నుంచి అన్నాడు. ఎందుకండి అన్నాడు ఆయన కథ మార్చమన్నాడండి. నేను మార్చను అన్నాడు. ఏం చెప్పాడు చెప్పండి అన్నాడు. ఏదో చిన్న చేంజెస్ చెప్పాడు. చేస్తే పోతుంది కదండి సత్యానంద్ గారు, హీరోని వదులుకోవటం ఎందుకు, అంత పెద్ద నిర్ణయం తీసుకోవటం అవసరం అన్నాడు. అదేంటండి అతను ఎవరో చెప్పడానికి, అసలు కథ నచ్చాలి అతనికి కాదు, నాకు నచ్చాలి ముందు, తర్వాత డైరెక్టర్కి రైటర్కి నచ్చాలి. అంతేగాని అతను హీరోకి నచ్చటండి, హీరో నచ్చింది చెప్పుకుంటూ పోతే హీరోయిన్ ఒకటి చెప్పుద్ది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకటి చెప్తాడు, ఇవన్నీ చేసుకుంటూ పోతే నా కథ ఏమవుతుంది? ఇంతకాలం తీర్చుకుని బ్రెయిన్ అంతా పగలగొట్టుకుని మనం చేసుకున్న కథ
ఏమైపోద్ది దాని భవిష్యత్తు ఏమిటి? ఓకే. అంటే ఏదో ఒకటి సినిమా చేసేసాక నా డబ్బులతో జోజం ఆడతారు వీళ్ళందరూ. డబ్బు పెట్టేది నేను కదా. అంటే అతని వల్ల ఏదో ₹1,00,000 కొన్ని లక్షలు వస్తాయని చెప్పేసి నేను నా క్యారెక్టర్ని, నా కథని పాడు చేసుకోవాలా? నెవర్ అన్నాడు. మరి ఒకవేళ మళ్ళీ ఇప్పుడు హీరో దొరకకపోతే ఏం చేస్తారు? కొత్త హీరో దొరకకపోతే అంటే మానేస్తారు సినిమా తీయమని మన ఎవడన్నా అడిగాడా? ప్రేక్షకులు వచ్చి మురారి నువ్వు సినిమా తీయకపోతే ఏమన్నా నష్టం వచ్చేస్తుంది, మా ప్రాణాలు పోతాయని చెప్పి ఎవరన్నా అడుగుతున్నారా? మనం తీసే సినిమా ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి. అది మన ఆత్మ శుద్ధితో సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరికైనా నచ్చలేదనుకోండి, నన్ను అంటారు తెంగరోడు అంటారు, తిక్కలోడు అంటారు, అనుకోనివ్వండి. అది వాళ్ళు ఏం చేతంటే నా భావం కరెక్టా కాదా అనేది కొంతమందికైనా తెలుస్తుంది కదా అని మురారి అభిప్రాయం. అంచేత ఆయన ఇచ్చేంత వరకు 2018లోనే ఎప్పుడు ఆయన 78 ఏళ్ళ వయసులో ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన బుక్ కూడా రిలీజ్ చేశారు, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు. అదొకటను నిర్మాతల మండలి, నిర్మాత మండలి బుక్ అది ఇచ్చేసాడండి. ఆ బుక్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. గురుగారు అప్పచెప్పాడు ఆయన. గురుగారు ఆధ్వర్యం. అందులో ఇంకా కొన్ని ఏదో రాశాడండి ఆయన, పుస్తకాలు రాశారు ఆయన. ఆయన రైటర్ కూడా ఒరిజినల్. ఇప్పుడు కూడా మీకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మెంబర్ అయినప్పుడు ఇమీడియట్ గా బుక్ ఇస్తారు ఫస్ట్. ఇప్పుడు కొనమని పెట్టింది అక్కడే. కరెక్ట్. ఆ బుక్ లో మా గురువు గారు వీళ్ళకి అప్పచెప్పాడు ఆయన. ఫస్ట్ మురారికి అప్పచెప్పాడు. మురారితే కరెక్ట్ గా అని చెప్పేసి ఆ సేకరణ అంతా ఆయనే చేశాడు. ఆయన నిర్మాతల మండలి నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకుని సినిమాలు, నిర్మాతలు, బయోగ్రఫీలు ఇవన్నీ కూడా మనుషులను పెట్టి ఆయనే చేశాడు. ఆయన ఆధ్వర్యంలో చేసి కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయింది. గురువుగారింటికి వస్తూ ఉండేవాడు, మేము కలుసుకుంటూ ఉండేవాళ్ళం, మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఒకటండి, తను అనుకున్న విధంగానే బతికాడండి ఆయన. అంటే తను ఒకళ్ళ అభిప్రాయానికి గౌరవించినా కూడా ఏమన్నా తనకు నచ్చిన అభిప్రాయం ఉంటే తనుగానే ఉన్నాడు తప్ప మార్చుకోవాలి. అంటే నువ్వుగా బతుకు, నీకు నచ్చాలి ముందు, నీకు నచ్చకుండా నీ బతుకు ఏంటి అంటాడు ఆయన మురారి గారు. ఏమైనా సరే కొంతమంది అలాంటి వాళ్ళు ఉండాలండి నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతిదాది నో కాంప్రమైజ్ మనుషులు ఉంటేనే కొన్ని సినిమాలు మంచి. మరి ఆయన సినిమాలు తీసిన 8 సినిమాలు చూడండి ఎంత మంచిగా. సీతామహాలక్ష్మి కానీ, గోరింటాక్ కానీ, తర్వాత త్రిశూలం కానీ, జానకిరాముడు కానివ్వండి. జానకిరాముడు మోగ మనుషులు బేస్ ఏమండి. ఇది కానివ్వండి, శ్రీనివాస్ కళ్యాణం కానీ, సీతారామ కళ్యాణం కానీ, నారీ నడుమ మురారి కానివ్వండి. ఏ సినిమా తీసినా కూడా ప్యూర్గా ఉంటుంది అండి. అంచేత ఈ డ్యాన్సులు గీన్సులు ఎక్కువ పిచ్చి డ్యాన్సులు అవన్నీ ఆయనకు నచ్చవు. ఇది మురారి గారి కథ.